కల్తీ కల్లు 6 కుటుంబాల్లో విషాదం నింపింది. ఇంకా 44 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోతాదుకు మించి కెమికల్ కలపడం వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని డాక్టర్లు చెబుతున్నారు. దుకాణాలకు కల్తీ కల్లు ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని కల్లు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుకట్పల్లి కల్తీ కల్లు మృతుల సంఖ్య 6కు చేరింది. మరో 4 చావు బతుకుల్లో ఉన్నారు. ఆ 4కి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా 44 మందికి వేర్వేరు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. కల్తీ కల్లు కారణంగా దాదాపుగా 20 మందిలో క్రియాటినిన్ లెవెల్స్ విపరీతంగా పెరగటంతో కిడ్నీలపై భారం పడింది. దాంతో వారికి డయాలసిస్ చేశారు. అందులో 4కి డయాలసిస్ కంటిన్యూ చేస్తున్నారు. మిగతా బాధితులు కోలుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. కల్తీ కల్లులో మోతాదుకు మించి ఆల్ఫ్రమ్ డోజాల్ కలపడం వల్లే విపరీతమైన మోషన్స్, వామిటింగ్స్ అయ్యాయని ప్రాథమికంగా తెలుస్తోంది. జరిగింది. దీనిపైన ప్రభుత్వం కఠినంగా వివరిస్తుంది. ఈవెన్ ఓవరాల్గా మాత్రం ఎఫెక్టెడ్ 44, అందులో అందరూ స్టేబుల్గా ఉన్నారు. మా దగ్గర ఉన్న వాళ్ళు 31+6 37. ప్రైవేట్ హాస్పిటల్ ఇంకో 7 ఉన్నారు. అందరి కండిషన్ కూడా స్టేబుల్ ఉన్నది, అబ్సల్యూట్ స్టేబుల్ ఉన్నది. బహుశా అన్న 3 days 4 days మ్యాక్సిమం 5 daysలో అందరినీ డిశ్చార్జ్ చేస్తారు. కల్తీ కల్లు ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. కల్లులో ఎలాంటి కెమికల్స్ కలుపుతున్నారు అనే విషయం తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. హైదరాబాద్లో తాటి, ఈత చెట్లు చాలా ఎక్కువ. అందుకే శివారు ప్రాంతాల్లోని చెట్ల నుంచి కల్లు సేకరించి హైదరాబాద్కు తీసుకొస్తుంటారు. కల్లు పరిమాణం పెంచేందుకు అందులో నీళ్లు, తెలుపు రంగు, చిక్కదనం కోసం స్టార్చ్, మత్తు కోసం కెమికల్స్ కలుపుతారు. విషపూరితమైన కెమికల్స్ ఎక్కువ మోతాదులో కలపడం వల్లే ఈ దారుణం జరిగిందే. మరి ఇంత జరుగుతుంటే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. నిరంతరం పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఒక్క బాటిల్ 2 బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి. అంటే ఎంత సీరియస్గా మందు కలిపిండొచ్చి మీరు ఒక్కసారి ఆలోచించండి. నా అభిప్రాయం ప్రకారము విచ్చలవిడిగా ఈ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్, ఈ కంట్రోల్ సబ్స్టెన్స్ ఎట్లా దొరుకుతా ఉన్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వం ఒక వైఫల్యం అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. యథేచ్ఛగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఎవరో కావాలని ఎటువంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కల్లు తాగిన వారికి వెంటనే మత్తెక్కుతుందని, 2 రోజుల తర్వాత విపరీతమైన వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం లేదని, అందుకే అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కల్లు కొరత ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల భూమిని ఈత చెట్లకు, తాటి చెట్ల కోసం కేటాయించాలని, వాటి మెయింటెనెన్స్ ఫారెస్ట్ అధికారులకు అప్పగించాలని కోరారు. ఈ తాగిన కళ్ళు తాగిన 48 గంటల తర్వాత, 24 గంటల తర్వాత వాళ్ళకు సీరియస్ అవుతుందంటే దానిలో ఏ రకమైనటువంటి కెమికల్ ఉందో పూర్తి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. అంత భయంకరమైనటువంటి పదార్థము అసలు ఎవరు కలిపిండు, ఎట్లా కలిపిండు, ఎక్కడి నుంచి వచ్చింది, పూర్తిగా దాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కల్లు డిపోల్లో రెగ్యులర్ గా తనిఖీలు జరగకపోవడం వల్లే ఇలాంటి విపరీతాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వెళ్లిన ప్రతిసారి డిపోల నిర్వాహకులకు ముందే సమాచారం తెలిసిపోతుంది. అందుకే దొరకకుండా జాగ్రత్త పడుతుంటారు. తరచుగా తనిఖీలు చేస్తే ఇలాంటి ఘటనలు రిపీట్ కాబోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.